నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో ముందుకు వెళుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దానికి తగిన ప్రణాళికను కూడా రూపొందించారని చెప్పేసి ప్రస్తుతం ఆ దిశగా రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంది. అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే కూటమి ప్రభుత్వ విధానం అని చెప్పేసి ప్రకటించారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాను ఆటోమొబైల్ హబ్ గా మారుస్తామని చెప్పేసి, అలాగే కర్నూలు జిల్లాను రెన్యూవబుల్ ఎనర్జీ డ్రోన్ హబ్ గా మారుస్తామని చెప్పేసి, అలాగే చిత్తూరు మరియు కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుస్తాము. అలాగే నెల్లూరు జిల్లాను మనం చూసుకుంటే డైవర్సిఫైడ్ ఇండస్ట్రీ హబ్ గా మారుస్తామని చెప్పేసి, ప్రకాశం జిల్లాను పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ బయోఫ్యూయల్ హబ్ గా మారుస్తామని చెప్పేసి, గుంటూరు కృష్ణా జిల్లాలను రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేస్తాము. ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో పెట్రోకెమికల్స్ మరియు ఆక్వా హబ్ గా మారుస్తామని చెప్పేసి, ఉత్తరాంధ్రను మనం చూసుకుంటే ఐటీ ఫార్మా మెడికల్ డివైస్ హబ్ గా మారుస్తామని చెప్పేసి, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అభివృద్ధి చేస్తాము. అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే కూటమి ప్రభుత్వ విధానం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. మరి ఇదే గాని జరిగితే గాని ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. ఏది ఏమైనా సరే రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.